వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నా వరకు అయితే మాత్రం చాలా షాకింగ్‌గా ఉంది న్యూస్. కోర్స్ కాస్త చక్కర్లు కొడుతోంది. బట్ మరి ఇంత త్వరగానే జరుగుతోందా? మరి ఇంత తొందరగా రాజకీయంగా తన స్టెప్స్ తీసుకోగలడా అన్నటువంటి అనుమానాలు. అంటే ఇంకా చెప్పాలి పచ్చిగా అంటే తన స్వార్థం తను చూసుకుంటున్నాడు. పార్టీ లేదు, బొక్క లేదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది లేదు, నేతలు లేరు, కార్యకర్తలు లేరు. ముందు తన స్వార్థం తను చూసుకుంటూ, తను ఎలాగైనా అన్నిటి నుంచి బయటపడిపోవాలి అనేటువంటి ఒక తాపత్రయం తప్ప, ఇంకొకటి ఏదీ లేనట్టుగానే తోస్తోంది. జరుగుతున్నటువంటి పరిణామాలు, అందుతున్నటువంటి వార్తలను చూస్తుంటే. యెస్. ఈజ్ నన్ అదర్ దాన్ వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పులివెందుల. మీరనొచ్చు, "ఏమయ్యా పవన్, మీడియాలో ఉన్నావు మాత్రం చూసుకోకుండా ఏమిటి మాటలు, ఈ అవాకులు చవాకులు పేలడం అది బుద్ధి గాని లేదా ఏమిటి?" అని మీరనొచ్చు. తప్పులేదు. ఎందుకంటే 3 రోజుల నుంచి అన్నీ ఇస్తున్నటువంటి బిల్డప్పులు చూస్తున్నాం గదా! పులివెందుల్లో ప్రజా సందోహం ఏకంగా అద్దాలు పగిలిపోయాయి. ఒక కార్యకర్తకి గాయాలైపోయాయి. ఇవన్నీ కూడా చూపిస్తున్నారు కదా! విచ్ ఇస్ పెయిడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ వాళ్ళు. ఆ బులుగు మీడియా ఇదంతా కూడా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి కూడా ఏం లేవు అక్కడ పూర్తిగా తగలడిపోయిన తర్వాత. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క రోజన్నా పరదాలు లేకుండా, చెట్లు నరకకుండా ప్రజల్లోకి వెళ్లి, బ్యారికేడ్‌లు లేకుండా వాళ్ళతో కూర్చొని సరదాగా మాట్లాడి ఏంటి అనేది తెలుసుకొనుంటే మేబీ ఇంత ఘోరమైనటువంటి పరాజయం వచ్చుండేది కాదు. మేబీ విజయం కూడా దక్కేదేమో. కానీ అలాంటివేమీ చేయకుండా నాటకాలాడుతూ అసలు ప్రజలంటే ఏదో అంటరాని వాళ్ళు అన్నట్టుగా, చీత్కారం అన్నట్టుగా నేను వాళ్ళని చూడను కూడా చూడను. నేను దైవాంశ సంభూతుడిని. నన్నెవరు చూడకూడదు అన్నట్టుగా పరదాల మధ్యలో అదే ఘోష మధ్యలో ఇన్నాళ్ళు వెళ్ళినటువంటి దానికి రిజల్ట్ అనేది దేవుడి స్క్రిప్ట్ అనేది చాలా చక్కగా వర్కౌట్ అయిపోయింది. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఓ పక్కన గెలిచిన వాళ్ళని కావచ్చు, లేదంటే ఓడిపోయినటువంటి వాళ్ళని కావచ్చు, అందరిని కూడా కలిసాడు. అలాగే పులివెందుల కాంట్రాక్టర్లను కూడా కలిసి అవసరమైతే కోర్టు కేసులు వేసైనా సరే బిల్లులు మనం సాధిద్దాం అంటే ఈ మొహానికి బిల్లు ఇవ్వడం రాదు. బిల్లులు చెల్లించాల. పులివెందుల కాంట్రాక్టర్లకి కూడా ఈయనేం చెల్లింపులు చేయలేదు. పర్లేదులే మనం ఉన్నాం, వచ్చేది కూడా మనమే కదా, చేసేయండి నేను చూసుకుంటానులే అన్న ఒక దిక్కుమాలిన హామీ ఇచ్చి పడేశాడు. వాళ్ళు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మాకు డబ్బులు రాలేదు, డబ్బులు రాలేదని. ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బిల్లులనేవి చెల్లిస్తుంది. న్యాయపరంగా కరెక్ట్‌గా పని చేశారు వీళ్ళు అని నిరూపించుకుంటే ఇస్తుంది. లేదు మేము దొంగ లెక్కలే చూపిస్తామంటే ఆ బిల్లులు ఎప్పటికి రావు. అందులో డౌట్ అయితే లేదు. అవసరమైతే నాలాంటి వాళ్ళు కూడా కోర్టుకెళ్తారు. ఇగో ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం డబ్బులిస్తుంది. వీళ్ళు పని పాటు లేకుండా డబ్బులు దొబ్బేశారు అని చెప్పి. సరే అది కూడా పక్కన పెడదాం. ఇలాగా అందరిని ఒక చోట చేర్చుకుంటూ ఇప్పుడేం చేస్తున్నాడు ఈయన పైకి ప్రచారం మాత్రం ఇగో నేను ప్రజల మనిషినే, ప్రజల్లోనే ఉన్నాను, నేతలు మీతోటే ఉన్నాను. ఇవి పైకి చెప్పేటువంటి మాటలు. కానీ తెలుస్తున్నటువంటిది పొద్దున్నుంచే కాదు నిన్నటి నుంచి కూడా నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అవుతోంది బెంగుళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్. బెంగుళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉండబోయేది అక్కడే కాబట్టి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టడు. ఆఫ్‌కోర్స్ బోర్డరే అనుకోండి. యలహంక ప్యాలెస్‌లోనే ఉంటాడు. ఎందుకు యలహంక ప్యాలెస్‌లో ఉంటాడు? అక్కడ వేరే రాజకీయం ఉంది కాబట్టి. ఏంటా రాజకీయం? ఎలాగైనా సరే తన మీద కేసులు ఎలాగైనా ఎత్తించుకోవడానికో లేదంటే ఎందుకంటే ఎత్తించుకోవడానికి ఇప్పుడేం కాంగ్రెస్ అధికారంలో లేదు. అది వేరే విషయం. ఆహ్, బట్ ఒక పవర్‌ఫుల్ మీడియం అనేది దొరుకుతుంది మనకి. నేనిప్పుడు ఒంటరిగానే ఉన్నాను. నాతో ఎవరు లేరు గూడా కనీసం. కాంగ్రెస్‌కి అట్‌లీస్ట్ బలమైనా ఉంది. ఇండియా కూటమి అనేది ఉంది. ఇవన్నీ గూడా ఆలోచన చేసుకొని ట్రబుల్ షూటర్ అయినటువంటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. డీకే శివకుమార్ అపాయింట్‌మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ ఈరోజు ఉదయం నుంచి కూడా డీకే శివకుమార్ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తున్నాడు. సో, జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ దగ్గర లొంగిపోతున్నాడు. ఎందుకు ఏంటి అంటే, "అయ్యా నేను కాంగ్రెస్‌లో నా పార్టీని విలీనం చేసేస్తాను. విలీనం చేసేస్తాను. అలాగే పులివెందుల ఎమ్మెల్యేకి కూడా నేను రాజీనామా చేస్తాను. కడప ఎంపీకి గూడా రాజీనామా అవినాష్ చేసేస్తాడు. అవినాష్‌ని పులివెందులు పంపించి నేను ఎంపీ కింద ఎలక్ట్ అవుతాను నేను. ఎలక్ట్ అయిపోయి నేనొచ్చేస్తాను మళ్ళీ. పార్లమెంట్‌లో మీకు సపోర్ట్‌గా ఉంటాను. సో, పార్టీని విలీనం చేస్తే నాకు మీరేం చేస్తారు అనే దానికి సమాధానం చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ నాకు ఒక్కటే ఒకటుంది. షర్మిలని పార్టీ నుంచి పక్కన పెట్టండి. పార్టీ కార్యకలాపాల నుంచి. నేను ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటాను. ఇంకొకసారి ఎటువంటి తప్పిదాలు నా తరపు నుంచి జరగకుండా చూసుకుంటాను అనేటువంటి ఒక ప్రపోజల్‌ని డీకే శివకుమార్ దగ్గర పెడుతున్నారు అని నిన్నటి నుంచి కూడా మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సో, ఈరోజు ఉదయం నుంచి అక్కడ ఆ పీఏ
జగన్మోహన్ రెడ్డి పిఏ డీకే శివకుమార్ ఆఫీసులో పడిగాపులు కాయడం చూస్తుంటే యెస్ మనకు వచ్చినటువంటి వార్త మీడియా చెప్తున్నటువంటిది రెండు నిజమే అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ కార్యకర్తలు గాని, సొంత నేతలు గాని వీళ్ళు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ కాదు. తను మాత్రమే, తనకి తాను మాత్రమే ప్రయారిటీ. మిగతా వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనే పంథాలోనే ఇప్పుడు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు అనేది విశ్లేషకుల అభిప్రాయం. పులివెందుల్లో జరుగుతున్నటువంటి ప్రహసనం అంతా కూడా కార్యకర్తల్ని కలిశాడు, ఇంకోటి చేశాడు అనేదంతా కూడా కేవలం ఇగో ఇటువంటి వార్తలు బయటికి రాకుండా చేయడానికి చేసేటువంటి ఒక జిమ్మిక్ మాత్రమే. ఒక గిమ్మిక్ మాత్రమే తప్ప ఇంకొకటి కానేరదు. సో, పార్టీలో ఉన్న వాళ్ళకి వాల్యూ ఏంటి అంటే మీరు ఎలా పోతే నాకెందుకయ్యా? అందుకే చూస్తున్నాం గదా! జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మాట్లాడకుండా కాసు మహేష్ రెడ్డి గాని, రాపాక వరప్రసాద్ గాని, మిగతా వాళ్ళు గాని వాళ్ళ సొంత ఆలోచనలే ప్రజల్లోకి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎదగాలి, రాజకీయంగా మేమింకా మనుగడలో ఉండాలి అని ఉంది. జగన్మోహన్ రెడ్డి లాగా ఈ కుతంత్రాలు చేసుకోవడం అనేది వాళ్ళకి రాలేదేమో. అందుకని చెప్పి వాళ్ళ ఒరిజినల్ స్క్రిప్ట్ వాళ్ళు చదువుతున్నారు. సో, ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే, సరే ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, మనం ప్రజల తరఫున పోరాడాలి అంటే చెప్తున్నారు గదా! 40% ఓటు మనకొచ్చింది, 40% మంది ప్రజలు మన వైపే ఉన్నారని. ఈ 40% ప్రజలు కూడా అవసరం లేదు. ముందు నేనే నా స్వార్థం నేను జూసుకుంటాను అని జెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. సో, మరి ఒకవేళ అంటే నా నా ఇంట్యూషన్ కరెక్ట్ అయితే ఇది కూడా ఒక విఫలయత్నంగానే మిగులుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమి అత్యంత బలమైన శక్తి కాదు. 100% బలమైన శక్తి అయితే డెఫినిట్‌గా కాదు. అందులోనూ ఈడీ, సీబీఐ 2 కూడా చాలా సీరియస్‌గా ఉన్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళని ఏం చేశారు, ఏంటి అనే దాని మీద సీరియస్‌గా ఉన్నాయి. కోర్టుల్లో కేసులు ఇక వరుసగా డిశ్చార్జ్ పిటిషన్‌ల మీద, మిగతా వాటన్నిటి మీద కూడా విచారణ తొందరగా ముగించాలి అన్నటువంటి ఆదేశాలు త్వరలోనే రాబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే సుప్రీం కోర్ట్ ఇచ్చుండింది. సో, దాని మీద వాళ్ళు కూడా ఇప్పుడు గట్టిగా పట్టుకుంటారు. సో, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కూడా ముందు ఎటువంటి స్టెప్ వేయడానికి అవకాశం ఉండేది లేదు. సో, తరువాత ఆహ్ రాహుల్ గాంధీ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సిట్యుయేషన్‌ని చూసుకున్నప్పుడు గతంతో పోలిస్తే కాస్తంత మెరుగుపడ్డారు. సీట్ల పరంగా కాస్తంత మెరుగుపడ్డారు. ఈ మెరుగుపడ్డంతోటి సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇండియా కూటమిలో. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇప్పటికే చాలా గట్టిగా చెప్పారు. చాలా గట్టిగా చెప్పారు. ఎంత ఏదో 1, 2 మాటలు మాట్లాడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూటమిలోకి వస్తే మాత్రం ససేమిరా ఒప్పుకునేది లేదు అని స్పష్టం చేసేశారు. సో, రాహుల్ గాంధీ కూడా ఒప్పుకుంటాడు అని నేను అనుకోను. ఏదో డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం చేస్తే చెయ్యొచ్చేమో తప్ప. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సంబంధాలు, బాంధవ్యాలు వీటితోటి ఆయనేమన్నా మధ్యవర్తిత్వం కాస్త చేసి ఒక మాట రికమెండ్ చేయొచ్చేమో తప్ప, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసినా కూడా, ఇప్పుడు ఆ 40% ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారనడానికి కూడా లేదు. అలాగే ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ నేతలు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత వరుసగా ఈ నేతలు కూడా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరిపోతామంటే, పాతకామందులందరూ అక్కడే చేరతారు. ఇప్పటివరకు పాపం పోరాడి కాస్తో కూస్తో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రం డెఫినిట్‌గా బయటికి గెంటేస్తారు. సో, ఏ రకంగా చూసుకున్నా ఇది అయ్యేలా కనిపించట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థానికే ఎక్కువ విలువిస్తాడు తప్ప మిగతా వాళ్ళకి కాదు, మిగతా వాళ్ళ గురించి కాదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే డీకే శివకుమార్ దగ్గర ఉదయం నుంచి కూడా ఎంతోమంది వచ్చినా, ఏం చేసినా గానీ ఇంకా అపాయింట్‌మెంట్ అయితే రావట్లేదు. వాళ్ళ మనిషి అక్కడే కూర్చొని ఎలాగైనా అపాయింట్‌మెంట్ సాధించాలి అని పట్టుదలగా ఉన్నాడు అనేది తెలుస్తోంది. మరి అపాయింట్‌మెంట్ వస్తుందా? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అభ్యంతరాలు చెప్పగలుగుతారా? లేదు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఏమైనా అభ్యంతరాలు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి అసలు కాంగ్రెస్‌లోకి వెళ్తే ఒకవేళ విలీనం చేసి వెళ్తే వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏముంది? మైనస్ తప్ప. వీటన్నిటికీ సమాధానాలు త్వరలోనే తెలియాలి. సో, దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.